Cell Health, reboot your body, omega-3 oil extracted from algae, strong heart, sharp mind, healthier you. సో నెయ్యి అనేది ఒక కొవ్వు పదార్థం. ఓకే, దాని మెయిన్ న్యూట్రియంట్ ఏంటంటే కొవ్వు అనేది ఉంటుంది దాంట్లో. సో ఫ్యాట్. సో ఇప్పుడు నెయ్యి యాక్చువల్లీ మంచిది, కానీ ఎక్కువగా తీసుకుంటే మంచిది కాదు. ఓకే, ఎందుకంటే అది ఒక కొవ్వు పదార్థం కాబట్టి. సో ఎంత మంచిదైనా మరీ ఎక్కువగా తీసుకుంటే అది బ్యాడ్ కింద అయిపోతుంది, మంచిది కాదు. సో ఇప్పుడు మనం ఫస్ట్ నెయ్యి తీసుకుంటున్నామంటే ఎవరు తీసుకోవచ్చు, ఎవరు తీసుకోకూడదు. సో యాక్చువల్లీ నెయ్యి అందరూ తీసుకోవచ్చు, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా తీసుకోవచ్చు, కానీ మరీ ఎక్కువగా తీసుకోకూడదు. రోజుకి ఒక 1 టీ స్పూన్ అంటే ఒక చిన్న స్పూన్ తీసుకుంటే పర్వాలేదు, ఒకటి లేకపోతే ఒక 1.5. చిన్న పిల్లలకి ఇప్పుడు జస్ట్ 1 సంవత్సరం వయసు పాప అయినా బాబుకైనా చాలా ఎక్కువ నెయ్యి వేసేసి పెడుతూ ఉంటారు. అది కూడా చేయకూడదు చిన్నపిల్లలకి కూడా. ఎంత చిన్నవాళ్ళైనా వాళ్ళకి మరీ ఎక్కువగా కూడా నెయ్యి అలవాటు చేయకూడదు అది. సో వాళ్ళకు కూడా ఒక 2 స్పూన్లు వేస్తుంటే రోజుకి, లేకపోతే ఒక 2.5 స్పూన్లు వేస్తుంటే పర్వాలేదు. ఎందుకంటే మనకి ఒక టేబుల్ స్పూన్ అంటే ఒక 14 గ్రాములు, 14 నుంచి 15 గ్రాములు నెయ్యి అనుకోండి. అందులో మీకు 12 నుంచి 13 గ్రాములు కొవ్వు ఉంటుంది. సో ఆ ఒక్క టేబుల్ స్పూన్. సో మీరు రోజుకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నారంటే మీకు రోజుకి కావాల్సినంత కొవ్వులో సగం దాంతోనే వచ్చేస్తుంది. ఓకే, ఒక మనిషి 20 నుంచి 25 గ్రాముల వరకు కొవ్వు పదార్థం అనేది తీసుకోవచ్చు రోజంతా. వాళ్ళకి ఇంత క్యాలరీస్ కావాలి అని మనం ఎప్పుడూ చూస్ చేసుకుంటాం కదా. సో ఆ క్యాలరీస్లో 15 నుంచి 20 లేకపోతే 25 గ్రాముల వరకు కొవ్వు పదార్థాలు ఉంటే పర్వాలేదు. ఓకే, సో ఇప్పుడు మీరు 1 టేబుల్ స్పూన్ రోజంతా నెయ్యి వేసుకున్నారనుకోండి, దాంట్లో మీకు 14 గ్రాముల వరకు వచ్చిందనుకోండి. సో ఆల్మోస్ట్ హాఫ్ మీకు దాంతోనే వచ్చేస్తుంది. సో మిగతా 10 గ్రాములు అంటే మీకు చాలా తక్కువ అలవెన్స్ ఇస్తున్నారు. వేరే ఫుడ్స్ నుంచి, వేరే ఆహారం నుంచి 1 గ్రామే రావాలంటే కష్టం అది. ఎందుకంటే మనం నెయ్యి వేసి కూర చేస్తాం, నెయ్యి వేసి పోపు పెడతాము, అట్లా ఏదో ఒక దాంట్లో కొంచెం అనేది కొవ్వు అనేది ఉంటుంది. సో పాలు తాగుతాం, పెరుగు తింటాము. సో అలా మీకు 14 గ్రాములు 10 గ్రాములు కొవ్వు కావాలంటే అది ఎక్సీడ్ అయిపోతుంది అనమాట, వేరే ఫుడ్స్ అన్నీ కలిపితే. అందుకు నెయ్యి ఎంత మంచిదైనా తక్కువగా తీసుకుంటేనే మంచిది అది. సో 1 టేబుల్ స్పూన్ కన్నా తక్కువ తీసుకుంటేనే మంచిది ప్రతిరోజు అది. సో అసలు నెయ్యిలో ఏం పోషకాలు ఉంటాయా? సో అది మన శరీరానికి నిజంగానే మంచి చేస్తుందా? సో ఫ్యాట్ తింటే ఫ్యాట్ కరిగిపోతుంది ఇలా చెప్తూ ఉంటారు కదా, దీనిలో వాస్తవం ఎంత? సో నెయ్యిలో యాక్చువల్లీ మెయిన్ న్యూట్రియంట్, మెయిన్ పోషకాహారం ఏంటంటే కొవ్వు, ఫ్యాట్. సో ఈ ఫ్యాట్లో కూడా 2 రకాల ఫ్యాట్స్ మనకు నెయ్యిలో దొరుకుతాయి. ఒకటి సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటాం, ఇంకొకటి అన్సాచురేటెడ్. ఈ అన్సాచురేటెడ్ కూడా 2 రకాలుగా ఉంటాయి. సో ఈ అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఏమంటామో అది యాక్చువల్లీ మంచి ఫ్యాట్. ఓకే, మనకి ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది కొంచెం తగ్గడానికి హెల్ప్ చేస్తుంది, గుడ్ కొలెస్ట్రాల్ని పెరగడానికి హెల్ప్ చేస్తుంది. బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. సో ఈ గుడ్ కొలెస్ట్రాల్ని పెంచడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. కానీ ఇప్పుడు మనం సాచురేటెడ్ ఫ్యాట్ నెయ్యిలో చూసామంటే సాచురేటెడ్ ఫ్యాట్ అనేది శాతం ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక 20% సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటే ఒక 5% అన్సాచురేటెడ్ ఫ్యాట్ అనేది ఉంటుంది. సో మీరు ఆ సాచురేటెడ్ ఫ్యాట్ కూడా కొంచెం శాతం తీసుకుంటే పర్వాలేదు, అది మనకి హార్ట్కి కూడా పర్వాలేదు, మన ఎవ్రీడే లైఫ్కి కూడా పర్వాలేదు. కానీ మరీ ఎక్కువగా తీసుకున్నామంటే నెయ్యి సాచురేటెడ్ ఫ్యాట్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అప్పుడు మీకు బాడీలో కొవ్వు అనేది ఎక్కువ పెరిగిపోతుంది, కొలెస్ట్రాల్ అనేది కూడా ఎక్కువగా పెరిగిపోతుంది అన్నమాట. సో అందుకు నెయ్యి అనేది చాలా లిమిటెడ్గానే తీసుకుంటే మంచిది. సో లైక్ 1 టీ స్పూన్, టేబుల్ స్పూన్ కూడా 1 టీ స్పూన్ రోజంతా తీసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది. అప్పుడు మీకు 5 నుంచి 6 గ్రాముల వరకు నెయ్యి అనేది హెల్దీగా ఉన్న వాళ్ళకు, ఇది హెల్దీగా ఉన్న వాళ్ళకి. ఎవరన్నా అన్హెల్దీ అంటే ఒబేసిటీ ఉంది, ఓవర్ వెయిట్ ఉన్నారు, లేకపోతే చాలా ఎక్స్ట్రీమ్ హార్ట్లో బ్లాక్స్ ఉన్నాయి, ఇట్లా అంటే వాళ్ళకి మాత్రం డెఫినెట్గా నెయ్యి అవాయిడ్ చేస్తేనే మంచిది అది. సో ఈ మధ్య వింటున్నాం ఏంటంటే సో నెయ్యి తీసుకుంటే గట్ హెల్త్ బాగుంటుందని. సో గట్ హెల్త్ అనేది అసలు ఎందుకు పాడవుతుంది? ఈ నెయ్యి దాన్ని ఎలా రిపేర్ చేస్తుంది? రైట్.
సో నెయ్యిలో ఒక టైప్ ఆఫ్ సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది అండ్ దాన్ని షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అని అంటాం అన్నమాట. సో ఇది ప్రాపర్ మెడికల్ టర్మ్లో చూస్తే మనం ఆ సాచురేటెడ్ ఫ్యాట్ని బ్యూటరిక్ యాసిడ్ అని అంటాం. సో ఈ బ్యూటరిక్ యాసిడ్ వచ్చేసి మన పేగుల్లోకి వెళ్ళినప్పుడు మన పేగుల్లో ఉండే బ్యాక్టీరియాని హెల్దీగా చేస్తుంది అనమాట. సో మన పేగులు బేసికల్లీ మన గట్ అనేది పేగుల్లో 90% అనేది డైజెషన్ అనేది జరుగుతుంది రోజు మనకి. సో ఈ పేగుల్లో మనకి గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, ఓకే, మంచి బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా మనకి డైజెషన్కి చాలా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఎవరికైనా ఎసిడిటీ ఉంది, కాన్స్టిపేషన్ ఉంది అంటే మోషన్ సరిగ్గా అవ్వట్లేదు అంటే వాళ్ళకి ఈ గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోతే లేకపోతే పని చేయకపోతే ఆ పేగుల్లో అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో నెయ్యి తీసుకోవడం వల్ల ఈ బ్యూటరిక్ యాసిడ్ అనేది ఈ గుడ్ బ్యాక్టీరియాని ఇంకా యాక్టివ్గా చేసి చాలా బాగా పనిచేసేలాగా చేస్తుంది అనమాట. సో అందుకు నెయ్యి అనేది గట్ హెల్త్కి మంచిది. సో ఇది ఎలా తీసుకుంటే మంచిది అంటే ఎంటీ స్టమక్ మీద ఇలాంటి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎంటీ స్టమక్ మీద తీసుకుంటే మంచిది. కూరలో కలుపుకొని తీసుకునే బదులు ఎంటీ స్టమక్ మీద తీసుకుంటే మంచిది. కానీ 1/2 టీ స్పూనే తీసుకోవాలి, మరీ ఎక్కువగా కూడా తీసుకోకూడదు. ఎవ్రీడే తీసుకుంటున్నారంటే 1/2 టీ స్పూనే తీసుకోవాలి, దానికన్నా ఎక్కువ తీసుకోకూడదు. అంటే అది 2 కానీ 3 గ్రాముల వరకు నెయ్యి అది. సో అందుకు వీళ్ళకి మెల్లమెల్లగా ఆ గట్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిపోయి ఇంకా మంచిగా అయ్యి డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, గట్ హెల్త్ బాగుండాలంటే ఇంకేం తీసుకోవాలి? సో గట్ హెల్త్ బాగుండాలి అంటే డెఫినెట్గా ఫ్రూట్స్ వెజిటబుల్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలి. సో మనకు ఫ్రూట్స్లో వెజిటబుల్స్లో ఫైబర్ అనేది ఉంటుంది, అంటే పీచు పదార్థం. ఈ పీచు పదార్థం ఈ గట్ పేగుల్లో ఉండే ఆ గుడ్ బ్యాక్టీరియాని ఇంకా యాక్టివ్ చేసి ఇంకా దాన్ని బాగా పనిచేసేలాగా చేస్తాయి అన్నమాట. సో అందుకు ఈ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎవ్రీ డే తీసుకుంటే మనకి గట్ హెల్త్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్పైసీ ఫుడ్ అంటే బాగా కారం మసాలా ఆయిల్ ఫుడ్ తగ్గించేసి బాగా రోజు ఎవ్రీ డే అట్లీస్ట్ ఒక 6-7 మంత్స్ వరకు చేస్తే అప్పుడు కానీ మనకి గట్ హెల్త్ అనేది బాగుండదు. అది కాకుండా వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. అంటే నీళ్లు చాలా మంది ఆఫీస్ వర్క్లో బిజీ అయిపోయాము లేకపోతే ఇంటి పనుల్లో బిజీ అయిపోయానని చాలా కేర్లెస్గా ఉంటారు, ఈ మధ్య చాలా ఉంటున్నారు. సో డెఫినెట్గా వాటర్ అనేది 2.5 నుంచి 3 లీటర్స్ వాటర్ వరకు తీసుకోవచ్చు. 3 లీటర్స్ తీసుకుంటే కూడా ప్రాబ్లం లేదు అది. కానీ ఒకటేసారి అంతా తాగకుండా రోజంతా డిస్ట్రిబ్యూట్ చేసుకొని తాగాలి. కొంతమంది లెగగానే ఒకటేసారి 1 లీటర్ వాటర్ తాగడమో లేకపోతే సాయంత్రం పూట ఒకటేసారి 1 లీటర్ వాటర్ తాగడం అలా చేస్తారు. అలా చేయకుండా కొంచెం కొంచెం రోజంతా తాగాలి అట్లా. గట్ హెల్త్ పాడైందని మనకి ఎలా తెలుస్తుంది? సో గట్ హెల్త్ పాడైందని ఎలా తెలుస్తుందంటే ఫస్ట్ సిమ్టమ్ అసిడిటీ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. చాలామందికి ఇక్కడ ఛాతీ దగ్గర మంట ఉంది, చాలా తేన్పులు వస్తున్నాయి అంటారు. సో ఇది గట్ హెల్త్ అనేది పాడైంది. నెక్స్ట్ కాన్స్టిపేషన్ అంటే మోషన్ సరిగ్గా అవ్వకపోవడం, రోజు అయినా చాలా టైట్గా అవ్వడం, లేకపోతే రోజు అవ్వకుండా వారానికి 2 సార్లు 3 సార్లు అవ్వడం. సో ఇవి ఎక్కువగా ఉంటే డెఫినెట్గా గట్ హెల్త్ అనేది కాంప్రమైజ్ అయిపోయింది, గట్ హెల్త్ అనేది బాగాలేదు అని అర్థమైపోతుంది. సో వాళ్ళు డెఫినెట్గా ఎవరన్నా డాక్టర్ దగ్గరకన్నా చూపించుకోవచ్చు, లేకపోతే న్యూట్రిషనిస్ట్ డైటీషియన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ప్రాపర్ డైట్ ఏం కావాలో అది సరి చేసుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా మ్యామ్. సో ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా ఈ గట్ హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉన్నాయి, వాళ్ళు రకరకాల జంక్ ఫుడ్స్ అనేవి తీసుకుంటూ ఉన్నారు. సో హెల్తీగా ఉంచుకోవాలని చెప్దాము. సో మీరు చెప్పారు ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకుంటే మంచిదని. సో అయితే నెయ్యి గురించి టాపిక్. సో గట్ హెల్త్ని రిపేర్ చేస్తుంది అది, ఓకే అలా తీసుకుంటే మీరు అన్నట్లుగా. అయితే నెయ్యిలో అసలు మంచి నెయ్యి అని ఎలా తెలుస్తుంది మనకి? స్ట్రక్చర్ని బట్టి తెలుసుకోవచ్చా?